నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అయ్యో జై, నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? వాట్ ఈస్ దిస్ ఆంటీ? ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చే టూర్కి కూడా మీరు అబ్జెక్షన్ చెప్తే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. తర్వాత కాల్ చేస్తానని చెప్పు. జై, నేను చిన్న మీటింగ్లో ఉన్నాను. కెన్ ఐ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ 5 minutes? ఓకే ఆంటీ. ఓకే. ఏంటి నిత్య, నేనేం చెప్పినా వినకూడదని నువ్వు మీ మామ్ ప్లాన్ చేసుకున్నారా? వాళ్ళేం చేసుకున్నారో నాకేం తెలుసు? వాట్? వాటర్ లేదు, వంకాయ లేదు. మా అమ్మాయి గారు అదే మా అమ్మ ఒప్పుకుంటే వస్తాను, లేదంటే లేదు. చచ్చినా ఒప్పుకోను మామ్. నా జైతో దాన్ని పంపను. ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తారంట. ఇక ప్రాబ్లం ఏముంటుంది నిత్య? ప్రాబ్లం ఉంది మామ్. అది మంగ. దాని మైండ్లో మెరాకిల్స్ ఉంటాయి. అది ఏమైనా చేస్తుంది. ఏం చేస్తుంది బేబీ? నీకింకా తెలియడం లేదు మామ్. మొన్న నా బర్త్డే పార్టీలో ఎంత కోపంగా వెళ్ళిపోయిన జైని నిన్న పొద్దున్నే అది ఎలా కూల్ చేసింది. ఈరోజు ఏకంగా జై దాంతో టూర్ ప్లాన్ చేశాడంటే దానికెన్ని తెలివితేటలుండాలి. నన్ను ఇంప్రెస్ చేయడానికి జైకి 24 hours పట్టింది. కానీ జైని ఇంప్రెస్ చేయడానికి దానికి 1 hour చాలు. ఈ టూర్ దాని ఐడియానే అయ్యుంటుంది. అందుకే మామ్ టూర్ క్యాన్సిల్ అని చెప్పు. జై ఫీల్ అవుతాడేమో బేబీ. నేను సఫర్ అవుతాను. బోల్డ్ గా మాట్లాడుతున్నట్టు నటిస్తూ నిన్న ఆ మంగ ఎన్ని నీతులు చెప్పిందో విన్నావు కదా నువ్వు. నీతుల పేరుతో అది మనకి గోతులు తవ్వుతోంది. అది అర్థం కావట్లేదు నీకు. అది అర్థమయ్యే లోపు నా లైఫ్ ఎండ్ ఎలా ఉంది. బేబీ, ఇంకెప్పుడు అలా అనుకో. నువ్వు నాకు ఇంపార్టెంట్. నీ తర్వాతే ఎవరైనా ఏవైనా. అలాగే జై నీకు ఇంపార్టెంట్. తను హర్ట్ అయితే నువ్వు బాధపడాలి. అయితే దాన్ని టూర్ కి పంపిస్తావా? పంపేయ్. అలాగే నన్ను బరియల్ గ్రౌండ్ కి పంపేయ్. ఆవేశపడకు బేబీ. నువ్వు భయపడుతున్న విషయాలేవి జరగవు. వాటిని ఆపడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? ఏంటొచ్చావు? ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందా? జై సారు వాళ్ళు టూర్ కు వెళ్తున్నారు. వాళ్ళు టూర్కి వెళ్తే నేనేం చేయాలి? వాళ్ళ సూట్ కేసులు మోయాలా? ఇది చెప్పడానికేనా ఓ పరిగెత్తుకుంటూ ఆవేశపడుతూ వచ్చేసావు? వాళ్ళు వెళ్లేది శ్రీశైలానికి. శ్రీశైలం కాకపోతే అన్నవరమో అంతర్వేదో వెళ్తారో, లేదా తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు. నేను చేయడానికి ఏముందని? హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే దారిలో పెద్ద ఫారెస్ట్ ఉంది.
రిజర్వ్డ్ ఫారెస్ట్, దట్టమైన అడవి, జంతువులు తప్ప సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. నువ్వు అటాక్ చేయడానికి సరైన ప్లేస్. నేనిచ్చిన డబ్బుకి న్యాయం చేసావు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, థ్యాంక్స్. ఇంతకే వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతున్నారో? థ్యాంక్ యూ ఆంటీ. కంగ్రాచులేషన్స్ నిత్య, టూర్కి మీ మామ్ పర్మిషన్ ఇచ్చింది. సార్ కార్ రెడీ సార్. లెట్స్ గో. సార్ రండి మేడం. ఓకే చారీ, సీ యూ టుమారో. చారీ, సార్ నువ్వెక్కడికి? జరుగు బావా, జరుగు బావా. నువ్వు కూడా వచ్చేయండి. నిత్య రమ్మంది. నన్ను కూడా నిత్య మేడం గారే రమ్మన్నారు సార్. వీళ్ళెందుకు నిత్య? మనం ఎందుకో వాళ్ళు అందుకే. మనం వెళ్తుంది పవర్ ప్లాంట్ చూడడానికి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసేశారు. మళ్ళీ చూస్తారు. నిత్య, ఇది టూరిస్ట్ బస్ కాదు, అందరినీ తీసుకెళ్ళడానికి. మన ప్రైవేట్ టూర్, మనం మాత్రమే వెళ్ళాలి. ఇది ప్రైవేట్ టూర్ కాదు, ఫ్యామిలీ టూర్ అనుకోండి. ఏమైంది నీకు? ఏమీ కాకూడదనే. ఏంటి నీ ఉద్దేశం? ఆ ఫామ్ హౌస్ పిడకల మళ్ళీ కనకూడదని ముందే జాగ్రత్త పడుతున్నాను. స్వప్న, చారీ, నేను నిత్యతో ప్రైవసీగా ఉండాలనుకుంటున్నాను. మీరిద్దరు వెహికల్ దిగిపోండి. వాళ్ళు దిగితే నేను దిగిపోతాను. స్టూపిడ్లా మాట్లాడక నిత్య. మీరే సైకోలా మాట్లాడుతున్నారు. వాట్? వాటు లేదు, బూటు లేదు. వాళ్ళు వస్తే నేను వస్తాను, వాళ్ళు రాకపోతే నేను రాను, అంతే. ఇది నీకొచ్చిన తోట లేక మీ మామ్ చెప్పిన ప్లానా? ఏదైతే వాళ్ళు నాకు తోడు కావాలి, వాళ్ళు రావాలి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, అందరూ ఇక్కడ దిగిపోదాం. డ్రైవర్ పోనీ. చారీ, చారీ, సార్ ఏం చేస్తున్నావు? ప్రకృతి అందాలను చూస్తున్నాను సార్. ప్రకృతి అందాలా? అవి ఎక్కడున్నాయి? పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా ప్రకృతి అందాలు ఏం కనిపిస్తాయి మీకు? చారీ, జర్నీ చాలా బోర్గా ఉందయ్యా. ఏం చేయమంటారు సార్? ఏదైనా ఫన్ అరేంజ్ చేయి. మంచి జోక్ చెప్పోయా. స్టాప్ చారీ, నిన్ను నవ్వమని చెప్పలేదు, నన్ను నవ్వుపించమంటున్నాను. అదే పెద్ద జోక్ కదా సార్. నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదయ్యా. అదేదో ఈయనకున్నట్టు ఎప్పుడు అని ముచ్చు మొహం పెట్టుకుని ఉంటాడు, మళ్ళీ చారినంటాడు. పోనీ సాంగ్స్ పెట్టమంటారా సార్? ఏదోడు పెట్టు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పిల్. చారీ, సార్ ఏంటా సాంగ్? సారీ సార్, స్టేషన్ మారుస్తాను. నాకు మూడొచ్చే సాంగ్ పెట్టవయ్యా. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు, నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు, అదృష్టం బాడీ గార్డు, అన్నింట నేనే ఫస్ట్, కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మ ముందు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు, నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి. సచ్చినోడా, ఛాన్స్ దొరికిందని చెయ్యేస్తున్నావా? చారి గారు, మేడం సాంగ్ మార్చండి. బాగుంది కదా? నాకు బాగలేదు. మారుస్తాను మేడం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం మిడిగుట్లేసుకుని ఇటే చూస్తున్నాడేంటి మింగేస్తాడా ఏంటి అమ్మో. కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం అబ్బా ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలో వాట్ ఏ సిచ్యువేషన్ సాంగ్ సార్. సారీ, ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ సెట్ చేయమంటే నా ఫీలింగ్స్ని క్యాచ్ చేస్తున్నావా? అయ్యో అదేం లేదు సార్. నేను ఇరుకిరుగ్గా కూర్చొని నీకు సింగిల్ సీట్ ఇచ్చేసరికి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఎక్స్ట్రా చేస్తున్నావు. రామారామా పోనీ మీరు ముందుకు వచ్చేయండి సార్, నేను వెనక్కి వెళ్తాను. వెనక్కొచ్చావంటే చంపేస్తాను చారి. వెనక్కంటే అక్కడికి కాదండి, వెనక డిక్కీలోకి. అక్కర్లేదు, అక్కడే ఉండు. అలాగే సార్. వేరే సాంగ్ పెట్టమంటారా సార్? వద్దు, డ్రైవర్ గో ఫాస్ట్. మీకేం పోయే కాలం రా, మా వెనకాల పడ్డారు మీరు. కత్తులు పట్టుకుని బయలుదేరారేమిట్రా? ఎవర్రా మీరు అసలు? పోనేరా, కళ్ళు కనబడడం లేదా? ఒక్కొక్కడు లీవ్ పెట్టుకుని భూమి మీదకి వచ్చి ఏలియన్స్ లా ఉన్నారు. గుద్దై నువ్వు త్వరగా పోనివరా, వీళ్ళు మన మీద పగబెట్టి అమ్మో వీళ్ళెవరో పగబట్టేసినట్టున్నారు.
ఇంజిన్ ఆపరా. అటువైపు ఉన్నట్టున్నారు. అటు పక్క నుంచి సౌండ్ వస్తుంది. పదండ్రా. వచ్చేస్తాను. ఓ షిట్. రేయ్, నీ కార్ డ్రైవింగ్ వచ్చి చావదు. తీసుకొచ్చి గోతులో దింపావు. అయ్య బాబోయ్ సార్, వాళ్ళు వస్తే మన ప్రాణాలు మనకి దక్కవు. ఎస్కేప్! అక్కడ ఉన్నారా? కారులో లేర్రా, తప్పించుకున్నారు. ఎల్లెత్తకండి.